గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది. ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది. మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తాము ఈ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది. భీమా ఎవడు? ఒక రౌడీకి నాకు ఏం సంబంధం? యువర్ ఆనర్, వీడు అపోజిషన్ వాళ్లతో కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే, నేను నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే. రే ఆగరా, ఆగు. ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా? నీకు బాగా అలవాటైన చోటేగా. ఉన్నాను, 17 ఏళ్లున్నాను. అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి, ఇప్పుడు నిన్ను చంపడానికి. నువ్వు నన్ను చంపుతావా? చంపుతానా? అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మా నాన్న చాలా మంచివారు, అందుకే నిన్ను వదిలేశారు. కానీ నేను సంపత్, రేపు ఉదయం వీడు సూర్యుడిని చూడకూడదు. पुलिस वालों की हत्या करके भाग गया. सारे चकनाकों पर खबर पहुंचा दो. మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు? మనల్ని కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది. వడాపావు కావాలంటే ఇస్తా. హలో భాయ్, మీకు ఫోన్. ఏంటి భీమా ఇది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది. మనకు పైన రాజకీయ నాయకులు లేరు, క్రిమినల్స్ లేరు. ఎంత ఫోర్స్ నైనా తీసుకెళ్ళండి, భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నౌ వీఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఇప్పుడు విశ్వాన్ని లేపేయకపోతే వాడు మనల్ని లేపేస్తాడు. ఈరోజు మహాశివరాత్రి. విశ్వ నువ్వు ఇక్కడే ఉండవు.
విశ్వ 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 భీమా, నీకు కావాల్సింది నేనేగా. బాబాయ్ను అన్నని పట్టుకోవచ్చు అన్నావు, జరిగింది. నీ ద్వారా వీడిని పట్టుకోవచ్చు అన్నావు, అది జరిగింది. ఒక్క రాత్రిలో వీడి కోటనే నేలమట్టం చేశా. నువ్వు సామాన్యుడివి కావు. మురళి, ఎక్కడున్నావు? सब लोग यहाँ जाओ, बांग पिएंगे। पियो पियो, छाछ पियो। मिगिलिंदे विश्वा मात्रमे। ऋषि भाई उठिए, उन्होंने सबको मार दिया, आपको ढूंढ रहे, वो आ रहे। ऋषि भाई, ఏంటి భీమా, నేను సామాన్యుని కాదంట. ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేశాను, ఇక ముందు చేస్తాను. కేశవ్ బిల్డర్స్తో చెప్పి మహీంలో ఉన్న జనాన్ని తరివేసి ఆ స్థలాన్ని తీసుకోమని చెప్పు. ఇక నిన్ను ఎదిరించడానికి ఏ నాయకుడు లేడు. ఎంత కాదనుకున్నా అన్న కొడుకు కొనూపిడుతూ ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఫినిష్ చేసి వెళ్ళొస్తాను. బండి తీరా వెళ్దాం. అన్నయ్య రాలేదా? బండి తీ. నాన్న, అన్నయ్య ఎక్కడ నాన్న? ఫోన్ కంట్రోల్ రూమ్. బెర్సావో ఫోర్ట్ లో భీమా విశ్వాన్ని చంపేశారు. మీరు వెంటనే వెళ్తే భీమాని అరెస్ట్ చేయొచ్చు. నాన్న, నాన్న ఏమంటున్నారు నాన్న? అన్నయ్యకి ఏమైంది? చంపేశాను. కేశవ్, డబ్బు తీసుకొచ్చి ఇచ్చి మహిం పోర్ట్ తీసుకో. థ్యాంక్స్ రంగా. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటామని బతికే దారి చూపిస్తే ఆ రామ్మూర్తి వెళ్ళలేదు. వాడు బతకలేదు, నన్ను బతకనివ్వలేదు. అందుకే
ఆ విశ్వాన్ని రప్పించేవాడిని. కానీ ఆ తర్వాత విశ్వ నాయకుడు అవుతాడని నేను అనుకోలేదు. అన్న దగ్గర చేతులు కట్టుకున్నాను, ఇప్పుడు వాడు కొడుకు దగ్గర చేతులు కట్టుకోవాలా? ఇక భీమా లేడు, విశ్వ లేడు. నేనే నాయకుడిని, నువ్వే దళపతి. కంట్రోల్ రూమ్, ఏసీబీ మీరా? హలో మేడం, భీమా విశ్వాన్ని చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు భీమా అతని మనుషులు వెరిసోవా ఫోర్స్ లో ఉన్నారు. ఏమంటున్నారు? మీరు వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు. అన్నా
భీమా వాడి మనుషులు తప్పించుకోవాలని చూశారు. అందుకే క్లియర్ ద బాడీస్. మా రెసిగ్నేషన్. నేను ఎక్కువగా ఇష్టపడ్డది ఈ ఉద్యోగాన్ని అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువగా విశ్వాన్ని ఇష్టపడ్డానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్. ఇలా సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? ఇక మీద విశ్వాన్ని ఎదిరించి ముంబైలో ఎవరు బతికి పట్టకట్టలేరు, అందుకే వెళ్ళిపోతున్నాను. కాఫీ. जो विश्वा भाई ने कहा వెంటనే మాహిం దగ్గరికి వెళ్ళి అందరం కలిసి విశ్వా భాయ్ కావాలన్నాను చెప్పి దాంతో ఐడెంటిటీ రమ్మని సరేనా? వచ్చాక మిగతావి మాట్లాడుకోవచ్చు. విశ్వ, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న ఒక కేసు నేను వాదించి ఓడిపోయాను. నా క్లయింట్కి న్యాయం జరగలేదు.